నమ్మానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. నమ్మకము అనేది మనిషి యొక్క విధానము. నేను నమ్మాం, నిన్ను ప్రేమిస్తున్నాం, మా కడుపును పుట్టకపోయినా మా బిడ్డలు అనుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడు మాకు క్షేమమును తేవాలి కానీ ఎప్పుడు మాకు కీడు తలపెట్టేటట్టుగా మీరు ఉండకూడదు. పేతురు అంటున్నాడు, ఈ మర్మము నీకు దేవుని చేత బయలుపరచబడింది కనుక నేనేంటో నువ్వు తెలుసుకున్నావు అంటున్నాడు. ఎక్కడ అంటున్నాడు ఆ మాట? 17వ వచనం చూడండి. అందుకు యేసు, సీయోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. దేవునికి స్తోత్రం. ఇది మనిషి ద్వారా బయలుపరచబడినది కాదు. నీవు నేను సర్వోన్నతుడైన దేవుని కుమారుణ్ణి అని గుర్తు చేసుకోగలిగావంటే నీకు గుర్తు చేసింది ఎవరో తెలుసా? తండ్రే. ఇంకంతకంటే ధన్యమేమైంది? నువ్వు తండ్రిని, నువ్వు కుమారుడు అని తెలుసుకున్నావు. మరి కుమారుడు ఎందుకు వచ్చాడో కూడా పేతురు తెలుసుకుని ఉండొచ్చు కదా, తెలుసుకుని ఉండొచ్చు. కానీ ఏమంటున్నాడు? యేసయ్య చేతిని పట్టుకుని ఏమంటున్నాడు? గద్దిస్తున్నాడంట. నీకు ఇవేమి జరగకూడదు, నీకు ఇవేమి ఉండకూడదు. అప్పుడు యేసయ్య పేతురుని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఈరోజు స్వతంత్రం అనే వెలుగులో ఉన్నావేమో, అది ఎంతవరకు ఉంచుకోవాలి అంతవరకు ఉంచుకుంటేనే నీకు క్షేమము. లేకపోతే ఏమవుతుంది చెప్పండి? లేకపోతే అందుకే కీర్తనలకారుడు 51వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందామా? త్వరగా తీయాలి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి స్తోత్రం. ఓవర్ యాక్షన్ చేసే మనసే అనలేదు. ఏంటంట? ఏ మనసు? విరిగిన మనసే దేవునికి. ఎరుగు దేవుని వాక్యాన్ని, నువ్వు మాట్లాడుతున్న మాటను ఎరుగు. అంతేగాని ఉల్టా చెప్పడానికి ఎప్పుడు కూడా ప్రయత్నము చేయొద్దు. అందుకే మనకు స్వేచ్ఛ ఎంతవరకు ఇచ్చాడు? అంతవరకే. పాపము దగ్గరికి పోయేపాటికి పులి స్టాప్ పెట్టాడు, ఇంకా జాగ్రత్త అని. అయినా మనం ఏం చేస్తున్నాం? స్వతంత్రం ఉందిలే. ఒక పేరు మోసిన పాస్టర్ గారు, నేను పేరు చెప్పను, ఆంధ్ర తెలంగాణలో ఆయన మీటింగులు పెడితే కొన్ని లక్షల మంది వస్తారు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? బాప్తిసం తీసుకున్నాక ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడంట. అసలు బాప్తిసం ఎందుకురా? పాప క్షమాపణ కోసమే కదా. మరి నేను పాపం చేయను, నాకు పాపం వద్దు, నాకు దేవుడే కావాలని నీటి మూలాన్న బాప్తిసం తీసుకున్న మనము మరలా బాప్తిసం తప్పు చేస్తే మూర్ఖత్వమా కాదా? ఇప్పుడు ఇటువంటి వారిని బట్టి క్రైస్తవ సమాజం ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? నాశనం అవుతుంది. అంతవరకు మంచి అభిమానం ఉండేది ఆయన అంటే. కానీ ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో మనసేమైంది? ఇరిగిపోయింది. చెప్తున్నాను కదా, దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని ఎంతవరకు వాడకూడదు అంతవరకు వాడకుండా ఇంకా ఎక్కువగా వాడతాం. ఒక ఆయనకి స్వస్థత వరం ఇచ్చాడంట దేవుడు. హలో చెప్పండి, స్వస్థత వరం. ఎటువంటి స్వస్థత వరం అంటే అలా పేరు చెప్తే అద్భుతాలు జరిగేవంట, అలా పేరు చెప్తే స్వస్థత జరిగేదంట. ఒకరోజు కొన్ని లక్షల మంది మీటింగుల్లో పరలోకములో కానీ భూలోకములో కానీ నాకు మించినోడు ఎవడు లేడు అని అన్నాడంట. అంతే. దేవుడు అట్టే ముత్తాడు లక్షల మంది ముందు, వాడి నడుము అలాగే ఉండిపోయింది. చూసారా? దేవుడు నిన్ను వాడుకుంటున్నాడంటే దేవునికి మహిమ రాని. ఈరోజు ప్రతి ఒక్కడు పాంప్లెట్లో స్వస్థతావరం కలిగిన వారు, అయ్యగారు అస్తవాస్తు మంచిది, ఏమైనా జ్యోతిష్కమా ఇది? చెప్పండి. నువ్వెవడు నేనెవడు తాకడానికి? నిన్ను నన్ను తాకవలసింది సర్వశక్తి కలిగిన దేవుడు. Who am I? Who are you? అందుకే నేను అనేక సార్లు చెప్తా, తాకుతున్నది నేను కాదు. నీకు భౌతికంగా అయ్యగారి చెయ్యి కనపడుతుందేమో, కానీ ఆత్మీయంగా సర్వశక్తి కలిగిన చెయ్యి నిన్ను తాకుతుంది. ఆ చెయ్యి తాకడం బట్టే నీకేం జరుగుతుందో తెలుసా? అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని దగ్గర అధిక ప్రసంగం ఎక్కువ చేయకూడదు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు కూడా వాక్యాలు కోట్ చేస్తారు. దేవునికి వాక్యాలతో ఏం పని?
మాట్లాడరే. దేవునికి వాక్యాలతో ఏం పని? నీ వాక్య నెరవేర్పు వారు చూద్దురుగాక. సింపుల్ ప్రేయర్. 121 కీర్తనలో ఉన్నట్టుగా కొండలెత్తుట నా కన్నులెత్తుచున్నాను, ప్రభా సహాయం ఎక్కడి నుంచి వచ్చునన్నాడు. అదే భక్తుడు మళ్ళీ 2వ వచనము రాస్తున్న రీతిగా ఏంటి? యెహోవానే నాకు సహాయము, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు కనుక అనిట మనం ఆయనకే వాక్యాన్ని ఎత్తి చూపిస్తామా? చాలామంది బుద్ధిహీనమైన ప్రార్థనలు అంటే ఇట వాక్యాలు ఎత్తి చూపిస్తే ప్రార్థనలో ప్రార్థన చేపించుకున్న వాళ్ళు ఏమనుకుంటుంటారు? అయ్యి బాబోయ్, అయ్యగారికి మంచి జ్ఞానం ఉన్నట్టుంది. దేని మీద? ప్రార్థన చేసే జ్ఞానమే లేదు నీకు, ఇంకా దేవుని జ్ఞానం ఏమవుతుంది చెప్పండి. ఒక ఉదాహరణ చెప్తా. 5,000 మంది ఉన్నారు. అక్కడ ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడని ఉంది? ఆకాశమునకెత్తి ప్రార్థించి దీనిని సరిపడగా మార్చగలిగిన వాడవు నీవే అని విరవడం మొదలెట్టాడు. అవునా? ఇప్పుడు చూడండి అబ్బ దగ్గర దబ్బర, ఇప్పుడు చూడండి ఓం భీంఫట్, ఇప్పుడు చూడండి దేవుడు నాతో ఉన్నాడు అనేసి అన్నాడా? చెప్పండి, అన్నాడా? అనలే. తండ్రి ఇది నా అవసరం, నీ కుమారుడికి ఈ అద్భుతము చేయుచుండగా ఈ అద్భుతంలో మీరు ఉండండి. అలా అందరికీ పంచగా ఎన్ని గంపలు మిగిలాయి చెప్పండి? 12. నేర్చుకోండి రా బాబు, బైబిల్ ఏం చెప్తుందో నేర్చుకోండి. నేను అందుకే అంటున్నా. అమెరికా ప్రెసిడెంట్ 16వ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? అబ్రహాం లింకన్ మాట్లాడుతూ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్ కేమ్ టు ఎర్త్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ ద మ్యాన్ కైండ్ అన్నాడంట. ఏమన్నాడు? పరలోకములో నుండి అద్వితీయమైన బహుమానం ఏదైనా మానవాళి కొరకు పంపబడిందంటే అదే దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది సేవకులు, చాలా సంఘాలు, చాలా విశ్వాసులు ఇచ్చిన స్వతంత్రానికి మించి పనులు చేస్తున్నారు. అందుకే అడ్డంగా బుక్ అవుతున్నారు, అందుకే అడ్డంగా తన్నులు తింటున్నారు, అందుకే దేవుని నామానికి వారు అవమానము తెస్తున్నారు. నువ్వు పంపబడిన దేవుని కుమారుడు అని తెలుసుకున్నాక పేతురు ఆ మాట అనకూడదు. ఇంకా సర్లే నాయనా, మరి దేవుడు నిన్ను పంపాడు కనుక దేవుని చిత్తమే నీ జీవితంలో జరుగునుగా కానాలి. కానీ ఏమంటున్నాడు? ఇవేమి ఏ వెలుగుది? ఫస్ట్ వెలుగేంటి? అడప దడప వెలుగు. రెండో వెలుగు స్వాతంత్రపు. ఎంతవరకు వాడాలా వెలుగును? అంతవరకే వాడాలా. దాటావా అంతే. మూడో వెలుగు నిష్క్రియ అయిన వెలుగు. ఏ వెలుగు చెప్పండి? ఇది ఎవరి జీవితంలో ఉంది? ఎవరి జీవితంలో ఉంది? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? పేతురు జీవితంలో మొట్టమొదటి వెలుగు ఏం వెలుగు? అడపా దడపా వెలుగు. రెండో వెలుగు. ఇప్పుడు మూడో వెలుగు ఏంటి? నిష్క్రియ అయిన వెలుగు. ఏంటో తెలిసేది చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. చూసారా? ఇట కంపులేపోడు ఒకడు ఉంటాడన్నమాట సంఘంలో. ఏంటి? ఆ ఒక్కడిని బట్టి అనేక మంది ఏమైపోతుంటారు? సంఘంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఏం జరిగింది ఇక్కడ? యేసయ్య చనిపోయాడు. చనిపోయిన యేసయ్య తిరిగి లెగుస్తానని చెప్పాడు. పేతురు అనుకున్నాడు, ఇంకా యేసయ్య లేనప్పుడు మనం చేసేది ఏముంది, నేను ఇంకా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే అందరూ ఏమన్నారు? ఇంకా నువ్వు పోతే మేం చేసేది ఏముంది, మేము కూడా నీ ఎంబడా వస్తాం. ఏం వెలుగుది చెప్పండి? నిష్క్రియ వెలుగు. ఎందుకు పనికిరాని ఉన్నా ఒకటే. ఇది చెప్తా, వెలుగు ఎలాగుంటుందో చెప్తా, మంట ఎట్టుంటుందో చెప్తా. ఏం జరిగింది?
అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నారు కాదు, వెళ్ళిపోయి రాత్రంతా శ్రమ పడ్డారు. పడితే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఒక్క చేప కూడా పడలేదు. ఒక చేప కూడా పడలేదు. ఈరోజు చాలామంది మనం చేసే కార్యాల్లో, మనం ఆలోచించే ఆలోచనలో ఎవరిని విడిచిపెడుతున్నాము? ఎప్పుడైతే దేవునిని ప్రక్కకు పెడుతున్నావో నువ్వు వెలిగినా వెలగనట్టే లెక్క, నీ కార్యములు ఏమాత్రము సఫలము కావు. అది ఏ వెలుగుతో సమానం అంటే చెప్పండి, నిష్క్రియ అయిన వెలుగు. నిష్క్రియ అయిన వెలుగు, నిష్క్రియ అయిన వెలుగు. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుంచి 75 వరకు. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి గదా అనేను. ఇక్కడ విచిత్రం చూడండి. ఒకటేమో యేసయ్య వద్దని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇంకా అది ఏం జరిగిందో మనకు తెలుసు. యేసయ్య మళ్ళీ రానంత వరకు అక్కడ అద్భుతము జరగలే. ఇప్పుడు ఏమైంది? యేసయ్యను పట్టుకున్నారు. నా వైపు చూడండి. యేసయ్యను బంధించారు. ఇప్పుడు పేతురు ఏం చేశాడు? పారిపోయాడు. ఎక్కడి నుంచి? యేసయ్య దగ్గర నుంచి పారిపోయి చలిమంటలో ఒకరి దగ్గర కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడు? చలిమంటలో ఒకరి దగ్గర కూర్చున్నాడు. ఈ లోపల ఒక చిన్నది అనింది, ఇగో ఈ వ్యక్తిని నేను యేసుతో చూచానంటే ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? యేసు ఎవరో నాకు తెలియదు, యేసును నేను చూడలేదు. ఇప్పుడు ఇది ఏ వెలుగండి? ఏ వెలుగండి? నిష్క్రియమైన వెలుగు, ప్రయోజనము లేని వెలుగు. గ్యాస్ పొయ్యి మీద గంజి పడి 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 బర్నర్ సరిగ్గా పనిచేయదు. కొన్ని బర్నర్స్ ఎలాగుంటాయంటే ఎర్రమంట వస్తాయి. వచ్చేది మంటే, కానీ డేక్షా కాలదు. డేక్షా నల్లగా. చెప్పండి మాట నిజమానే చెప్పేది, అబద్ధమా? ఏందో సార్ నువ్వే చేస్తున్నావు, వంట బాగా చెప్తున్నావు అన్నాడు. చూస్తున్నారు నన్ను. వెలిగిస్తున్నావు, వెలుగుతుంది పొయ్యి, కానీ ఏమంట? 2 సార్లు ఎర్రమంట వస్తుంది. ఒకటి గ్యాస్ అయిపోతున్నప్పుడు ఎర్రమంట వస్తుంది. రెండోది దానిలో ఏదైనా పదార్థము పడినప్పుడు. చెప్పండి, ఇప్పుడు ఆ మంట మీద వంట చేస్తే కమ్మగా ఉంటుందా? అంటే ఇప్పుడు ఈ 3వ వెలుగు ఎటువంటిదో తెలుసా? చెప్పండి. ఆ మంట ఉన్నా ఒకటే, చెప్పండి, లేకపోయినా. అందుకే పొయ్యిల మీద వంటలు చేస్తున్న వాళ్ళు డేక్షాకి ఏం పాముతారు? రుబీ పౌడర్ వాడతారు. మట్టిని పాముతారు, ఎర్రమట్టి, కర్రమట్టి, ఏమట్టో. ఎందుకంటే తోముకునేటప్పుడు చాలా నున్నగా మంచిగా ఎన్ని చేసినా మసిరాక. ఇప్పుడు యేసు ప్రభు లేకుండా నిష్ప్రయోజనంగా ఎంత చేసినా మన పని మసే, మన పని మసే. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, ఈరోజు వెలిగి వెలకుండా ఉన్న క్రైస్తవుడా, దేవునితో మాట్లాడుతున్నాడు. నాకంటే ఎక్కువ లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆశ తీర్చడానికి 153 చేపలను ఇచ్చాడంట వలలోకి దేవుడు. అక్కడ అంకె రాసింది చూడండి, 11వ వచనం. సీమోను పేతురు దోణ ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండే. మామూలు చేపలు కాదంటండి, గొప్ప చేపలు. హల్లెలూయా. నేను అనుకుంటా చాలామంది అంటారు సారు గొప్పగా ఉన్నాడంటే లావు ఉన్నాడని, ఎత్తున్నాడని. అవునా? గంభీరంగా ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య మాట విని వచ్చిన చేపలు కూడా ఎట్టున్నాయంట? అసలైన వలసినోడేమో వీక్ అయిపోయాడా? అసలైన వలసినోడేమో వీకు. నాకు ఇంకేం దిక్కు తోచట్లే. యాడికి పోతున్నాడు? యాడికి? చేపలు పట్టుకోవడానికి. చేపలు మాత్రం గొప్పగా. ఆ సృష్టికర్త మాట్లాడితే మేము వినకపోవడమా? అందుకే చెప్తున్నాను కదా, చేపంత జ్ఞానం కూడా మనిషికి
మనిషి శాపం తినేటోడే కానీ శాప గుణగణాలు తెలుసుకున్నాడు కాదు. యోనా అప్పుడు యేసయ్య అన్నాడంట, హాయ్ ఫిష్ అన్నాడంట. ఎస్ లార్డ్ అని వచ్చిందంట. వాట్ కెన్ ఐ డూ, నేను నీ కొరకు ఏం చేయగలుగుతా? ఏమిలే, ఒక బంతి వస్తుంది, మనిషి అనే బంతిని నువ్వు క్యాచ్ పట్టుకోవాలా. ఏంటి అసలు క్రికెట్ అక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడ? ఓడలో ఉన్న వాళ్ళు 1 2 3 అని వాట్ అని కొట్టగానే చేప ఏం చేసిందో తెలుసా? క్యాచ్ అవుట్. ఎవరు? యోనా. క్యాచ్ అవుట్. అవుట్ అయిన వాడు పరిస్థితి ఏంటి? ఇంకా మళ్ళా వాడు రియాలిటీలోకి రాకపోతే వాడు బయటకి రాడు. అందుకే 3 రోజులు ఆ గజిబిజి పేగుల మధ్య నువ్వు చెప్పింది చేయడమే మేలయ్యా. అందుకే 3వ రోజు పాప నిజంగా చెప్తున్నానండి, చేప 3 రోజులు ఉపవాసం ఉంది. చెప్పండి, 3 రోజులు. అసలు చేప నీళ్ళల్లో ఉండాలంటే డొక్కలు శనకలు కొట్టుకోవాలి, నోరు. కానీ దేవునికి ఇచ్చిన మాట కొరకు ఏం పెట్టింది చేప? ఇప్పుడు పొరపాటున చేప నోరు తెరిచిందనుకో పురుషోత్తం, లోపలికి ఏం వెళ్ళిపోతాయి? వెళ్ళిపోయినాడు ఊపిరాకి చచ్చిపోయాడు అనుకో, లెక్క ఎవరికి చెప్పాలా? ఎంత కంపొచ్చిపడిందో చూడండి చేపకి. ఎంత చెప్పండి, ఎంత? మనం కూడా ఈరోజు మౌన రథం. ఏ రథం చెప్పండి గట్టిగా. అంటే ఏంటి? మౌత్, నో టాకింగ్, నో స్పీకింగ్, ఓన్లీ సైకిల్ చెయ్యింగ్. అర్థమైంది? ఆ మౌన రథంలో ఉన్న నువ్వు, నీ పిల్లోడు చేయకూడని పని చేశాడు అనుకో, అప్పుడు కూడా అంటావా? మౌనరథం పక్కకెట్టి ఈపి. మరి ఇప్పుడు చేప కూడా అదే చేయొచ్చు కదా, మర్చిపోయినా ఆయన. మరి 3 రోజులు అయిపోయింది అని అనొచ్చా? కానీ చేప దేవుని మాట వింటూనే వచ్చింది. కక్కేంతవరకు అది ఏమీ తినలేదంట. కక్కడానికి ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో 3 రోజులు తినడానికి? అవునా కదా చెప్పండి, మాట్లాడరా. మనం ఎప్పుడన్నా 3 రోజులు ఉంటాయి కదా ఉపవాసం. ఒక పూట ఉండమంటే నీ అబ్బా కడుపులో గిరిగిరా, బురబుర, కసిపిసి, బుషుబుషు, డుషు. అర్థమవుతుందా? ఎవరున్నారండి? నిజంగంట దాని జ్యోతి బలముగా వెలిగింది దేవుని కొరకు. మరి మనం మళ్ళా పైపెచ్చుకి మానవులం కదా సార్. ఏంటి నువ్వు మానవుడు కనుక తెలిసే కనుక దేవుని వాక్యం ఇచ్చాడు, నేర్చుకో. మళ్ళీ ఉల్టా దేవునికే పవ్వా, మానవులం కదా నాయన, పొరపాట్లు జరుగుతుంటాయి నాయన, పొరపాటుగా మాట్లాడిండొచ్చు నాయన, కాళ్ళు జారిండొచ్చు నాయన. దేవుడు అన్నాడు, రే కాళ్ళు జారడానికి గల కారణం తొక్క ఉందిరా కింద అన్నాడు. అయినా మనం తొక్క మీద కాలేసి దేవుని మీద తొప్పుతాం. మనం అంత మంచోళ్ళం. అవునా కాదా? ఎవరికి నేర్పుతున్నాం? చేతనైతే చెప్పింది చేయడానికి సిద్ధపడు. అధిక ప్రసంగులు చేసి దేవునికే ఉల్టా పెట్టడానికి ఎప్పుడు కూడా ఇష్టపడద్దు. జాగ్రత్త, అది శపించబడిన జీవితం అవుతుంది. ఏ వెలుగు ఇప్పుడు ఇది? ఏ వెలుగుది? నిష్క్రియ, ఏమీ లేదండి. దేవుడు లేడు కనుక రాత్రి అంతా శ్రమే. దేవుడు లేడు కనుక దేవుడు ఎవడో నాకు తెలియదు అన్నాడు. ఇందాక చదువుకున్న మాటలు ఏముంది? యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. ఏం చేసి? వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? చూసావా ఎంత ప్రేమ గురించి దేవుడు 10 సార్లు అడిగాడంట. ఎవరిని? నీకంటే నేను ఎక్కువ ఎవరిని ప్రేమిస్తా అన్నోడే. ఏసంటే ఎవరో సేమ్ మన క్యారెక్టరే. ఏ క్యారెక్టరు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నిష్ప్రయోజనమైన భక్తి, నిష్ప్రయోజనమైన వెలుగు. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇప్పుడు చివరి వెలుగు గురించి నేర్చుకుందాం. ఆ వెలుగేంటో తెలుసా?
జ్వలించే కాంతి. దేవునికి స్తోత్రం. నాలుగోదేంటి? మన్నింపబడుతున్న కాంతి. ఏ పేతురైతే నీటి మీద నడిచి మధ్యలో ఆగిపోయాడో, ఏ పేతురైతే యేసయ్య లేడు కనుక నేను చేపలు పట్టుకోవాలనుకున్నాడో, అదే పేతురు జీవితంలో ఎటువంటి కార్యాలు జరిగాయి తెలుసా? అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. త్వరగా అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనము. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచి వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవునికి స్తోత్రం. ప్రయోజనము లేని వెలుగున్నప్పుడు నువ్వు యేసుతో ఉన్నావు కదంటే పారిపోయాడు. నేను లేను, యేసు ఎవరో నాకు తెలియదు, యేసును నేను చూడలేదు, యేసును నేను వెంబడించలేదు అన్న పేతురు గురించి ఇప్పుడు ఏం సాక్ష్యం పలుకుతున్నారో తెలుసా? We know this John and Peter, they were with Jesus. ఈ పేతురు యోహాన్లు మాకు తెలుసు, వారు ఎవరితో ఉన్నారు? వారి కొరకు సాక్ష్యం ఏమొస్తుంది తెలుసా? వారు విద్య లేని పామరులు. దేవుని మంట నీలో రగిలితే నీకు దేనితో పని లేదు, నిన్ను వాడుకునేవాడు దేవుడే. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ డిగ్రీలు, నీ పోస్టింగ్స్ అన్నీ మడత పెట్టి దాపెట్టుకో. దేవునికి కావలసింది సీనియారిటీ కాదు, సిన్సియారిటీ. దేవునికి స్తోత్రం. నువ్వు సిన్సియర్గా దేవుని దగ్గర నిలబడగలిగితే నీకు వచ్చినా రాకపోయినా నిన్ను బలంగా దేవుడు వాడుకుంటాడు. అడపా వెలుగున్నప్పుడు వాడుకోలేకపోయాడు. రెండోది, స్వతంత్రపు వెలుగున్నప్పుడు వాడుకోలేకపోయాడు. ఇప్పుడు మూడోది, నిష్ప్రయోజనమైన వెలుగులో వాడుకోలేకపోయాడు. ఎప్పుడు వాడుకున్నాడు? మండుచున్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న ఓ పురుషుడా, ఓ స్త్రీ, ఓ యవనస్తుడా, ఓ బాలిక, ఓ బాలుడా, క్రీస్తు కొరకు వెలగలుగుతున్నావా? క్రీస్తు కొరకు మన్నింపగలుగుతున్నావా? నీవు అలా మన్నింపగలిగితే ఎటువంటి అద్భుతాలు దేవుడు చేస్తాడో తెలుసా? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 44 నుంచి 48లో దోర్కా అనే ఒక స్త్రీ చనిపోతే ఆ స్త్రీని మరలా ప్రార్థన శక్తి ద్వారా జీవాన్ని పలికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిరికివాడండి, నీటి మీద నడిచిన వాడండి, యేసెవరో తెలియదని. ఇప్పుడు పేతురు పారిపోయిన వాడండి. దేవుడా నీకు ఇది జరగకుండా ఉండునుగా కానీ అడ్డుగోడగా ఉన్నవాడండి. ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా? విశ్వాసులందరిని పంపించి ఆ దోర్కా శవాన్ని పెట్టుకుని దాని ముందు మోకరించి ప్రార్థన చేయుచుండగా దోర్కా చచ్చినదై పడి ఉండగా ప్రార్థన శక్తి ద్వారా దోర్కా లేచి కూర్చుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం, ఇది అసలైన వెలుగు, ఇది అసలైన మంట, ఇది అసలైన కాంతి. ఈ వెలుగు లేకపోతే క్రైస్తవ జీవితాలకు విలువ లేదు. ఆలోచించొకసారి. దేవుని కొరకు మండుతున్నావా? చల్లారిపోయిన స్థితిలో ఉన్నావా? దేవుని కొరకు మండే స్థితిలో ఉన్నావా? పాట పాడతాం, అగ్నిని మండించు. నీ బతుకులు ఎప్పుడు అగ్ని ఉండదు. 120 మంది మేడగదులు 100 మంది వెళ్ళారు, కానీ ఆఖరికి కన్ఫామ్ అయిన వారు ఎంతమందో తెలుసా? 120 మంది ఒకే మనసుతో, ఒకే ఆత్మతో, ఒకే తృష్ణతో దేవుని ఆరాధిస్తుంటే వారి మీదికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి దిగి వచ్చింది. వారందరూ ఆత్మతో నింపబడి దేవుడు వారికి ఆత్మశక్తినిచ్చినంత కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నాలో నీ మాట అని అంటున్నాడు. మనలో ఎవరిని ఏం నిలబడాలంట? మనలో ఏముండాలంట? దేవుని మాట ఉండాలంటండి. ఇదే 15వ అధ్యాయంలో మాట్లాడుతూ నాలో నీలో నేనుంటే నువ్వు ఫలిస్తావు అంటున్నాడు. కానీ 5వ వచనానికి వచ్చేవాడికి ఏమన్నాడు తెలుసా? యూ ఇన్ మీ అండ్ మై వర్డ్ ఇన్ యూ. तू मेरा अंदर और मेरा वचन तुम्हारा का अंदर. దేవునికి స్తోత్రం. తుమారా అందర్. ఈ వాక్యమే నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? పరలోకానికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ మంటలో ఉన్నావు? ఏ వెలుగులో ఉన్నావు? ఫస్ట్ వెలుగు అడప దడప, 2, 3, 4 ప్రజ్వరిల్లించే వెలుగు. దేవునికి స్తోత్రం. అగ్ని మండుచుండేనే, పోద కాలిపోలేదుగా, అగ్నిలో నుండే నీవు మోషేను. హల్లెలూయా. అగ్నిలో నుండి దర్శించిన దేవుడు ఇప్పుడు వాక్యము అనే అగ్ని నుంచి నన్ను దర్శిస్తున్నాడు. ఎలా వెలగబడగలుగుతున్నావు? అడపాదడపగా వెలుగుతున్నావా? లేకపోతే స్వతంత్రము కలిగి వెలుగుతున్నావా? 3వది నిష్ప్రయోజనంగా వెలుగుతున్నావా? 4వది నీ కొరకు నేను వెలగబడే కృప దయచేయి నాయనా అని నువ్వు నిలబడగలుగుతున్నావా? అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. చెప్పబడిన వెలుగులో మేము ఏ వెలుగులో ఉన్నామో మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకోగలిగిన కృప మీరు దయచేయండి. సరిచేసుకుని ఆ 4వ అగ్ని చేత, మంట చేత, వెలుగు చేత నింపబడే కృప దయచేయమని ఈ కడవరి దినాల్లో, ఆఖరి దినాల్లో నీ కొరకు ప్రజ్వలింపబడే కృప మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో వారిని మీరు దర్శించండి ప్రభా. పిరికివాడైన పేతురు, దుడుకి పేతురు ఆఖరికి ఏమి పొందుకున్నాడో దాన్ని మేము పొందుకోగలిగిన కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నీకే ప్రభు నా
యేసు ప్రభునకే